వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను. అదేంటంటే పైథాన్ లైవ్ బ్యాచ్ అనేది ఫిబ్రవరి 4న స్టార్ట్ కాబోతుంది. సో ఇది 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో మన కోర్స్ నేమ్ వచ్చేసరికి బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం మొత్తం కోర్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం, అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ తెలుసుకుందాం, టైమింగ్స్ తెలుసుకుందాం, అన్ని కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో టీచింగ్ మనం మొత్తం కూడా లైక్ తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసరికి ఆన్లైన్ అండి. ఫిబ్రవరి 4న స్టార్ట్ కాబోతుంది. సో క్లాస్ అయిపోయిన వెంటనే మనకు రికార్డింగ్ కంటెంట్ కూడా ఇస్తాం. సో ఆ రికార్డెడ్ కంటెంట్ అనేది లైఫ్ టైం కంటెంట్ యాక్సెస్ మొత్తం కూడా ఇప్పుడు మీ క్లాస్ అయిపోయిన వెంటనే లైవ్ క్లాస్ అయిపోయిన వెంటనే మనం రికార్డింగ్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 4,999 మాత్రమే. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో మనకు ఫిబ్రవరి 4 నుంచి స్టార్ట్ కాబోతుంది. జూమ్ మీట్ లో కండక్ట్ చేస్తాం. సో మండే టు సాటర్డే 7 PM to 9 PM అయితే ఉంటుంది. సో సిలబస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనకు లైక్ కోర్స్ ఇంట్రడక్షన్, పైథాన్ ఇంట్రడక్షన్. సో పైథాన్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి మీకు అసలు ఎలాంటి ఐడియా లేదు. ఇప్పటివరకు మీకు అసలు ఏమి ఐడియా లేదు. మీరు అసలు నాన్ ఐటీ సైడ్ అయినా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండే కాకపోయినా సో మీ కోర్సు ఈజీగా నేర్చుకోవచ్చండి. సో స్క్రాచ్ నుంచి, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే నేర్పిస్తున్నాం. సో ఫస్ట్ పైథాన్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి మనకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, లైబ్రరీ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, తర్వాత ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ కావచ్చు. సో పైథాన్ ఏమేమి చేయగలుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటామండి. ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్రడక్షన్ క్లాస్లో తెలుసుకుంటాం. తర్వాత ఐడిఈ మనం అయితే మనం నార్మల్గా విఎస్ కోడ్లో అయితే మనమైతే విఎస్ కోడ్లో ప్రోగ్రామ్ చేయిస్తాం. అదే విధంగా మనకు నంపై అండ్ పండాస్ అండ్ లైబ్రరీస్ని మనం జూపిటర్ నోట్బుక్లో అయితే చేయిస్తాం. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. సో ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అండ్ డేటా టైప్స్ కావచ్చు, స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్ కావచ్చు, కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇవన్నీ కూడా తెలుసుకుంటామండి. ప్రతి ఒక్కటి కూడా మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఆపరేటర్స్, పైథాన్ ఆపరేటర్స్, మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్, తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, సింపుల్ అవుట్పుట్ ఫార్మాటింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనం లైక్ డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఒక్కొక్కటి 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 నేర్చుకుంటూ వెళ్తామండి. ఓకేనా. సో తర్వాత ఆపరేటర్స్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్ లో మనకు ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, షార్ట్ అండ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కావచ్చు. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో మనకు మొత్తం కూడా వైల్ లూప్ అని, అదేవిధంగా ఫర్ లూప్ అని, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. జంపింగ్ స్టేట్మెంట్ లో వచ్చేసరికి పాస్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, బ్రేక్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటామండి. తర్వాత ఇవన్నీ కూడా మనం లైక్ ఏంటి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మొత్తం కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తాం. అంటే డైలీ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు టాస్క్ కూడా ఇస్తాను, అవి కంప్లీట్ చేయాలి. సో చూడండి, తర్వాత స్ట్రింగ్స్ టాపిక్ కావచ్చు, లిస్ట్ టాపిక్ కావచ్చు, టపుల్ టాపిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ఏమేమి చెప్తాము, లిస్ట్ యొక్క మెథడ్స్ కావచ్చు, సెట్స్ కావచ్చు, ఫ్రోజన్ సెట్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ పైథాన్ ఫంక్షన్స్ కావచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, తర్వాత ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, డాటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్ కావచ్చు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్ కావచ్చు, దీన్ని ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా అంటారు. తర్వాత నంపై. సో నంపై మనకు లైబ్రరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పైథాన్ యొక్క లైబ్రరీస్. సో నంపై కావచ్చు, పాండాస్ కావచ్చు, ఏమేమి అన్ని కూడా మనం ఇక్కడ ఇన్ డీటెయిల్ గా మీరు తెలుసుకోవచ్చు. సో లైక్ ఏమేమి మనం చెప్తాం నంపైలో కూడా మనకు ఆరే అట్రిబ్యూట్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, లైక్ ఏమేమి అన్ని కూడా మనం ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ఒకసారి చెక్ చేయండి. సో మీకైతే నేను కామెంట్ సెక్షన్ లో లైక్ డెమో లింక్ ఇస్తాను, సిలబస్ యొక్క లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. తర్వాత ఇదంతా కూడా నంపై పండస్ తర్వాత గిట్ అండ్ గిటప్ కూడా మనం లైక్ కమాండ్స్ కావచ్చు, దానికి సంబంధించినవి. సో అన్ని కూడా చూడండి, గిట్ అండ్ గిటప్ గురించి, లైక్ గిట్ క్లోన్ కావచ్చు, గిట్ యాడ్ కావచ్చు, గిట్ కమిట్ కావచ్చు, ఇవన్నీ కూడా. తర్వాత ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చేస్తే మనం ఈ బుక్ ఆడియో రీడర్, టు డూ లిస్ట్, రైల్వే టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్. సో మీరు ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు. వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఈ ప్రాజెక్ట్స్ అయితే చేయగలుగుతారు. సో ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తేనే మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో మరి ఇంకేంటి,
మన కోర్స్ ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ క్లాస్ ఇస్తాం. ఓకేనా, స్టడీ మెటీరియల్ ఇస్తాం, టాస్కులు ఇస్తాం, ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఇస్తాం. తర్వాత మీరు క్లాస్లోనూ డౌట్లు అడగొచ్చు. అదేవిధంగా 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీకు సాల్వ్ అయిపోతుంది. కోర్స్ మీకు సిలబస్లో ఎలాంటి డౌట్ ఉన్నా సాల్వ్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఇచ్చిన కోర్స్ సిలబస్లో మీ ఎలాంటి డౌట్స్ అయినా మనం సాల్వ్ అయిపోతాయి. ఓకేనా, సిలబస్లో. నెక్స్ట్ స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్ చెప్పాను కదా, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తేనే మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకేనా. తర్వాత మీకు రెజ్యూమే బిల్డింగ్ సెషన్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ సెషన్ కూడా ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయబడుతుంది. ఏంటి, మాక్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయబడుతుంది. సో మరి డెమో ఎక్కడ చూడాలంటే ఇక్కడ వాచ్ డెమో క్లాస్ తెలుగు ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరైతే డెమో చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, వాచ్ డెమో క్లాస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోయింది. ఇక్కడ వచ్చేస్తారు, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చేస్తే సబ్మిట్ చేస్తే మీకు డెమో అయితే చూడగలుగుతారు. సో మీరు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ అయితే మనం ఇక్కడ ఈ కోర్సులో నేర్చుకుంటాం విత్ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ తో. సో మీకు కోర్స్ సిలబస్ చూశారు. సో మరి February 4th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మండే టు సాటర్డే 7 PM to 9 PM క్లాస్ ఉంటుంది. డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. February 4th నుంచి స్టార్ట్ కాబోతుంది. సో కంటెంట్ అయితే లైఫ్ టైం కంటెంట్ యాక్సెస్ ఉంటుంది, రికార్డింగ్ క్లాసెస్. సో ఎందుకంటే మనం క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ క్లాస్ ఇస్తాం. దానివల్ల ఏం యూజ్ అంటే ఒకవేళ మీరు క్లాస్ అటెండ్ కాలేకపోయినా ఆ రికార్డింగ్ క్లాస్ చూసేసి నెక్స్ట్ క్లాస్కి మీరు ఈజీగా అటెండ్ కాగలుగుతారు. సో ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేస్తే 4,999 మాత్రమే. సో ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో చూశారు కదా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో చూసిన తర్వాత డెమో నచ్చితే జాయిన్ కండి. ఇక్కడ ఎన్రోల్ అవ్వాలి ఉంది కదా, ఎన్రోల్ అవ్వని క్లిక్ చేస్తే ఈ విధంగా మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, టెలిగ్రామ్ నంబర్, వాట్సాప్ నంబర్ ఇచ్చేసి ఈ విధంగా పే చేస్తే అయిపోతుంది. ఒకవేళ మీరు కనుక ఈ అమౌంట్ ఇబ్బందిగా అనిపిస్తుంది, ఓకే, ఈఎంఐ చేయాలనుకుంటే మాత్రం క్రెడిట్ కార్డు ఉండాలి. మీకు క్రెడిట్ కార్డు ఉంటే మీరు ఈఎంఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో సిలబస్ చూసుకోండి, డెమో చూసుకోండి, కోర్స్ ఫీచర్ చూసుకోండి. సో డెమో మాత్రం నచ్చితే మాత్రం మీరు మాత్రం అప్పుడు ఎన్రోల్ కండి. ఓకేనా. సో మా టీచింగ్ స్టైల్ కావచ్చు అన్ని కూడా నచ్చుతాయి. సో ఓకేనా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వెంటనే డెమో చూసేయండి, జాయిన్ అయిపోండి. సో నేను మీకు February 4th షార్ప్ 7 PM కి కలుస్తాను జూమ్ మీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.